చచ్చిపోయిన వాడు పేతురు పరలోకానికి ద్వారం దగ్గరికి వెళ్ళాడట. పరలోకము అని ఉందట. అతను అడిగాడట, పరలోకం అని ఉంది కదా, నరకం ఎలా ఉంటుందో ఒకసారి చూసి వస్తానని చెప్పి అన్నాడట. అని అంటే సరే చూసిరా అని చెప్పేసి నరకానికి పంపించాడట. భూమి మీద తను విన్నది ఏమిటయా అంటే, నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడుపు, పళ్ళు కొరుక్కోవడం అని చెప్పేసి ఇదంతా విన్నాడు. నరకానికి వెళ్ళి తలుపు తెరిస్తే అక్కడ డ్యాన్సులు, అక్కడ బార్ అండ్ రెస్టారెంట్లు, అక్కడ అమ్మాయిలు, అక్కడ అబ్బా అబ్బా ఇదేమిటి, భూమి మీదేమో నరకం అంటే భయంకరమైన స్థలం అని చెప్పి అన్నారు. ఇక్కడ చూస్తేనేమో నాకు కావలసిన అన్నీ దొరికినాయి, అన్నీ ఉన్నాయి, ఇంతకన్నా నాకేం కావాలి అని చెప్పి గబ్బగా పేతురు గారి దగ్గరికి వెళ్ళి, పేతురు గారు పరలోకం కంటే నా దృష్టిలో నరకమే బాగుంది, అక్కడికి వెళ్ళిపోతానన్నాడు. సరే నీ కర్మ నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పేసి పంపించేశాడు. నరక ద్వారం తెరిచి ఉంది. లోపలికి వెళ్ళాడు, తలుపేసేశారు. వెంటనే ఒక్కసారిగా అగ్నిగుండం, అగ్ని ఆరను, పురుగు చావని భయంకరమైనటువంటి స్థలం. బెంబేలు ఎత్తిపోయాడు. సాతాను వస్తున్నాడు. ఏంటి, ఇందాక వచ్చినప్పుడు ఇక్కడ అందమైన ఆడవాళ్ళను చూశాను, అర్ధనగ్నంగా డ్యాన్స్ చేయడం చూశాను, బార్ అండ్ రెస్టారెంట్ చూశాను, నైట్ క్లబ్ పబ్బు చూశాను, ఇప్పుడు సడన్గా అగ్నిగుండంగా మారిపోయింది ఏమిటి అని అంటే సైతాన్ అంటున్నాడు, నువ్వు చూసింది అడ్వర్టైజ్మెంట్ అని చెప్పి అన్నాడు. ఏమిటంటాడు అది? సైతాను అడ్వర్టైజ్మెంట్. నీకు కావలసినట్టుగా సైతాను చూపిస్తాడు. ఆ తర్వాత వెనకుంది ముసల్లా పండగ.